ఎగ్ కీమా రైస్ అండి. ఎలా చేయడమో చూద్దాం రండి. ఒక బాండ్లీకి అయితే నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డనైతే చిన్నగా కోసేసుకొని ఆయిల్లో వేసుకున్నానండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక, కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దంచేసుకొని వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే బాగా మగ్గనివ్వాలండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీనికోసం అయితే ఒక మీడియం సైజ్గా ఉండే టమోటానైతే చిన్నగా కోసేసుకొని, ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చివాసన పోయాక ఈ టమోటానైతే వేసుకోవాలండి. టమోటాలు కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. దీనికోసం నేను 2 ఎగ్ని అయితే ముందే ఉడకబెట్టి తీసుకున్నానండి. ఇది నూనెలో బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చిని చిన్నగా కోసేసుకొని వేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక్కటే తీసుకున్నానండి. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చాలా కారం అయితే తినరండి మా పిల్లలు. మీరు కావాలనుకుంటే 2 అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అన్నీ నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత నేను అన్నం అయితే ముందరే చేసి పెట్టుకున్నానండి. ఎగ్ అయితే ఇలా తురిమేసి పెట్టుకున్నానండి నేను. కొంచెం పసుపు వేసి బాగా కదిలిపాలండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలండి. మీరు చాలా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 స్పూనే తీసుకున్నానండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక అంతా ముందే ఉడకబెట్టి తురిమేసి పెట్టుకున్న ఎగ్ని అయితే ఈ ఫ్రైలోకి యాడ్ చేయాలండి. అది కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యాక అన్నం వేసుకోవాలండి. ఇది నూనెలో బాగా ఫ్రై చేయాలండి. ఫస్ట్ ముందే ఉడకబెట్టినావు కాబట్టి చాలాసేపు ఏం అవసరం పట్టదండి. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతుందండి. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కదిలిపి మేము ఆల్రెడీ దీనికోసం అన్నం చేసి పెట్టుకున్నాను కదండి, దానికి తగిపడంత అన్నం వేసుకోవాలండి. నేనైతే దానికి ఎంత సరిపోతుందో అంత అన్నం అయితే వేసుకుంటున్నానండి. అన్నం వేసి కలపాలండి. తర్వాత ఫ్రెష్గా ఉండే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలండి. ఇంకా అంతేనండి, టేస్ట్గా ఉండే
ఎగ్ కీమా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.